నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఎగ్ కర్రీ అయితే 2 మినిట్స్లో చేయొచ్చు. ఇదైతే చాలా సింపుల్గా వెరీ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు కూడా ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే పిల్లలు చాలా టేస్టీగా తింటారు. ఫస్ట్ అయితే మనము ఒక చిన్న గంజు తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 కోడిగుడ్లను తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేయండి. ఒక్కొక్కటిగా చూడండి, ఒక్కొక్కటిగా వేయండి. అది కొంచెం సిమ్లో పెట్టండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలిపోతుంది. చూడండి, 2 సైడ్స్ అయితే మంచిగా వేగిపోయింది ఎగ్ అనేది. ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా స్పూన్తోని ఇట్లా మనం ప్రెస్ చేయాలి. చూడండి, ఎగ్ అయితే తురుములాగా అయిపోయింది. దానికి సరిపడా ఇప్పుడు కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంత బాగా కలుపుకుంటున్నామో టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఒక నిమిషం ప్లేట్ పెట్టేయండి. చూడండి, 2 నిమిషాల తర్వాత కర్రీ అయితే ఇలా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.